ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను నిన్న నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలో అడ్డుకున్నారు. ఇవాళ కామన్పల్లిలో జనం నిలదీశారు. వరుస నిలదీతలపై ఎమ్మెల్యే ఏమంటున్నారో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చీరలు కొందరికి వచ్చిన కొందరికి పెండింగ్ అని చెప్పిన నువ్వు భయపడిస్తే చెప్తా. సో ఆయన మనం చూస్తున్నాం. నిన్న పెంబి గ్రామంలో స్కూల్లో టీచర్ లేరని మండిపడ్డారు గ్రామస్తులు. ఈ రోజు కూడా ఇవాళ కూడా సేమ్ అలాగే జరుగుతుంది. ఇవాళ కామన్పల్లిలో కూడా అదే విధంగా జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సర్పంచ్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని నిలదీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అవునా కదా నేను చెప్పిన మీకు ఇల్లు రాకపోతే సార్ కూడా 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు అయినా చిన్న శంకరన్న గవర్నమెంట్ ఉన్నాడు. ఒకసారి అతన్ని అడగండి. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. జన్నార మండలం కామన్పల్లిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ చర్యలు పంపిణీ అసంపూర్తిగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తమ ఊరి పాఠశాలలో టీచర్లను ఎందుకు నియమించలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. అభివృద్ధి నిధుల కేటాయింపులో కామన్పల్లి గ్రామాన్ని చిన్నచూపు చూశారంటూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను మహిళలను ప్రశ్నించారు. రైతు బంధు ఇచ్చారు సార్. ఇప్పుడు రైతు బంధు వస్తుంది సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం నిన్న పెంబి గ్రామంలో ఈ రోజు కామన్పల్లిలో కూడా ఇందిరా లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎవరైతే ఎమ్మెల్యే సర్పంచ్ ప్రచారానికి వచ్చారో వారిని నిలదీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏమంటున్నారు? సోని, ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కి అయితే గ్రామాలలో ఇటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు చేస్తూ ఉంటే మాత్రం నిరసన సెగలు అయితే తప్పడం లేదు. నిన్న పెంబి మండలం ఎస్సీ కాలనీలో పర్యటన చేయగా ఇటు ఆయనకు చేదు అనుభవమే ఎదురవగా ఈ రోజు జన్నార మండలం కామన్పల్లిలో కూడా బొజ్జు పటేల్ ఇటు సర్పంచ్ అభ్యర్థులకి మద్దతుగానైతే ప్రచారానికి అయితే వెళ్ళాడు. దీంతో గ్రామస్తులు అయితే ఆయనను ఆపి మరీ నిలదీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. గ్రామాల్లో ఇదివరకు ఆ ఇండ్లు ఉన్న వారితో పాటు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇతర నేతలకు మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు లేని అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ కూడా ఇటు గ్రామస్తులు అయితే ఆయనతోటి వాగ్వివాదం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన తర్వాత కూడా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులను నియమించాలంటూ గతంలో తాము ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో కూడా పూర్తిగా ఇటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా కామన్పల్లికి సంబంధించి గ్రామాభివృద్ధి ఎక్కడికక్కడగా నిలిచిపోయిందంటూ కూడా మహిళలు అయితే ఎమ్మెల్యేలను నిలదీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఏదైతే నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్యలో అయితే వాగ్వాదంతో పాటు తోపులాట జరిగిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.